నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ మధ్యలో ట్వీట్ల వార్ నడుస్తుందని చెప్పుకోవాలి. ట్వీట్ల వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి. అయితే రీసెంట్‌గా 'ప్రశ్నారావణ్' అనే వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి ప్రతి స్టేషన్ చాలా స్టేషన్‌లు తిప్పి, తన పైన కేసులు పెట్టి, తనని అరెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్‌గా అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రిమాండ్‌లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి, అదే విధంగా హిందువులని, హిందూ దేవుళ్ళని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి, అతని పైన కేసు పెట్టి, కేసు నమోదు చేసి, ఎట్టకేలకు పోలీసులైతే అరెస్ట్ చేశారు. ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. అతని ఫోన్‌ని విచారిస్తూ ఉన్నాడు. ఇదే క్రమంలో ఇప్పుడు 'ప్రకాష్ రాజు' కొన్ని ట్వీట్లు చేయడం జరిగింది. ఎప్పుడైతే అరెస్ట్ స్టార్ట్ చేశారో అప్పటినుంచి కొన్ని ట్వీట్స్ చేయడం జరిగింది. ఎందుకింత దిగజారుతున్నారు? ఎందుకింత దిగజారడం? ఒక్కసారి అరెస్ట్ చేశారు, రెండోసార్లు అరెస్ట్ చేశారు, 3 సార్లు అరెస్ట్ చేసుకుంటూ పోయారు. ఎందుకని ఇంత దిగజారిపోతున్నారు అని చెప్పేసి కొన్ని ట్వీట్‌లయితే చేయడం జరిగింది. గతంలో గూడా కొన్ని ట్వీట్లు చేశాడు. సో, ఇప్పుడు కొన్ని ట్వీట్స్ చేయడం జరిగింది. దీనికి పైగా రియాక్షన్ గూడా ఉంది. సో, ముఖ్యంగా బండ్ల గణేష్ గారు. ఎందుకు అని అంటున్నానంటే గనక, పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా వీర అభిమాని ఎవరైనా ఉన్నారు అని అంటే గనక, అది బండ్ల గణేష్ అని చెప్పేసి మనకి ముందుగా గుర్తొస్తూ ఉంటుంది. ప్రతి దాంట్లో బండ్ల గణేష్ కూడా రియాక్ట్ అవుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనుల్లో గానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేసినా కానివ్వండి, దానికి ప్రతి ఒక్క దాంట్లో రియాక్ట్ అవుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. అదే విధంగా ఇప్పుడు 'ప్రకాష్ రాజు' కూడా దీనికి సంబంధించి ఏదైతే ట్వీట్లు చేశాడో, అంటే ఎందుకని ప్రభుత్వం ఇంత దిగజారిపోతుంది? ఎందుకని ఇంత దిగజారిపోవడం అని చెప్పేసి పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ ఆ రకంగా మాట్లాడడం అనేది మనం చూసాము. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి పెడతాడు లాస్ట్‌కి. సో, అది జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రతి దాంట్లో ట్వీట్ చేస్తూ ఉంటాడు. గతంలో గూడా ఒక ట్వీట్ చాలా వైరల్ అయ్యింది. "వస్తున్నారా? అయితే రాండి. ఎలా వస్తారు? కలిసి పొత్తుతో వస్తున్నారా? లేదంటే ఒంటరిగా వస్తున్నారా?" అని చెప్పేసి గూడా ఈ ట్వీట్ గూడా చేయడం జరిగింది. దీనికి కూడా బండ్ల గణేష్ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏమని రియాక్ట్ అయ్యాడంటే గనక అప్పుడు గూడా రియాక్ట్ అవ్వడం జరిగింది తను గూడా. అంటే మీరు పేడ అని చెప్పేసి మనీ తీసుకొని ఆహ్, ఇవన్నీ ట్వీట్లు చేస్తున్నాడా అని చెప్పేసి గూడా ఇలాంటి ట్వీట్ గూడా చేయడం జరిగింది. బండ్ల గణేష్ రీట్వీట్ అంటే అతనికి మళ్ళీ కౌంటర్‌గా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదే సందర్భం సేమ్ అదేలాగా ఇప్పుడు మళ్ళీ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. సో, ఇంకా మనీ మనీ అందలేదా? ఇంకా తెల్లారలేదా? ఇంకా ట్వీట్ అనేది రాలేదు. సో, పొద్దునవుతేనే ఏదో ఒక ట్వీట్ వస్తుంది కదా! అని చెప్పేసి ఒక ట్వీట్ ఇంకా రాలేదు అని చెప్పేసి 'ప్రకాష్ రాజ్‌ని' ఉద్దేశించి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అదే విధంగా 'ప్రకాష్ రాజు' కాదు 'ప్రకాష్ రాయ్' అని చెప్పేసి అలా కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇంకోటి స్క్రిప్ట్ ఇంకా రాలేదేమో, ఇంకా అందుకే ట్వీట్ రాలేదు. తెలుగు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నువ్వు ప్రజల పట్ల మాట్లాడుతున్నావా? లేదంటే పార్టీ పట్ల మాట్లాడుతున్నావా? అని చెప్పేసి కూడా ప్రజలైతే చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ తెలిసే నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావో అని జెప్పేసి. సో, సినీ ఇండస్ట్రీలో పేరు పెంచుకున్న విధంగా కాదు. ఇలా ట్విట్టర్‌లో వచ్చేసి ఏదో ప్రజల్లో మనసుల్లో పేరు పొందడం అంటే సినీ ఇండస్ట్రీలో యాక్ట్ చేసినంత ఈజీ కాదు అని జెప్పేసి ఇలాంటి ట్వీట్ గూడా చేయడం జరిగింది. ఏమని ట్వీట్ చేశారో గూడా నేను స్క్రీన్ పైన చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, మొత్తానికైతే ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' అదే విధంగా 'బండ్ల గణేష్' మధ్యల ఒక ట్వీట్ వార్ నడుస్తుందనే చెప్పుకోవాలి. గతంలో గూడా మనం చూసాము ఇలాంటివి వార్ ఏ విధంగా జరిగింది. అండ్ 'ప్రకాష్' ప్రతి దాంట్లో ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు. ప్రతి దాని మీద జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ట్వీట్ పెడుతూనే ఉంటారు. అంటే మనకి ఏదైనా 'రామ్ మందిర్' ఇష్యూ గానివ్వండి, అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ గానివ్వండి, 'ప్రశ్నారావణ్' అరెస్ట్‌ల పైన గానివ్వండి, 'ప్రశ్నారావణ్' అరెస్ట్ పైన ఇప్పటికే 1 కాదు, 2 కాదు ఎన్ని ట్వీట్స్ చేశాడు. ట్వీట్ అనే కాదు వీడియో రూపంలో ఒక వీడియో గూడా చేయడం జరిగింది. ఇలా 2, 3 వీడియోస్ చేయడం జరిగింది. ఎందుకింత దిగజారిపోతున్నారని చెప్పేసి అలా ట్వీట్ చేయడం జరిగింది. దానికి బండ్ల గణేష్ ఇప్పుడు మళ్ళీ కౌంటర్‌గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి ఇంకా రాలేదు ఒక ట్వీట్ కూడా. ఇంకా స్క్రిప్ట్ అందలేదా? ఇవన్నీ ఒకరు స్క్రిప్ట్ ఇస్తేనే నువ్వు చేస్తున్నావు. నీ ఎనక ఎవరో ఉన్నారు అని చెప్పేసి గూడా అంటే దీన్ని బట్టి చూస్తే గనక బండ్ల గణేష్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే, బండ్ల గణేష్ ట్వీట్‌ని బట్టి చూస్తే సో, దీని వెనకాల ఎవరో ఉన్నట్లు మనకర్థమవుతూ ఉంది. అంటే 'ప్రకాష్ రాజ్' వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో, ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్‌గానే చెప్పడం జరుగుతుంది. స్క్రిప్ట్ ఇంకా రాలేదు. అంటే ఎవరో స్క్రిప్ట్ ఇస్తున్నారని అర్థం. ఇంకా మనీ అందలేదా? అంటే ఎవరి దగ్గరనో మనీ తీసుకొని రాజ్ కాదు 'ప్రకాష్ రాయ్' అని చెప్పేసి ఇలా ఒక ట్వీట్ చేయడం జరిగింది.
సో, దీనికి మళ్ళీ 'ప్రకాష్ రాజ్' ఏమని రియాక్ట్ అవుతారు అని జెప్పేసి కూడా ఇప్పుడు చాలామంది వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి దాంట్లో 'ప్రకాష్ రాజ్' రియాక్ట్ అవుతాడు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఇష్యూ మీద తను మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆహ్, ఎ ఏ విధంగా హిందువులకు అదే విధంగా హిందూ దేవుళ్ళ పైన మాట్లాడిన వ్యక్తి పైన నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు అని చెప్పేసి దీనికి బండ్ల గణేష్ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒక పక్కన ఇప్పుడు వైసీపీ వాళ్ళు గూడా ఏ విధంగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ముఖ్యంగా బండ్ల గణేషే కాదు, జనసేన అభిమానులు గూడా కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, ఏ విధంగా ట్వీట్లు చేస్తున్నారనేది మనం చూసాము. 'ప్రకాష్ రాజ్' ట్వీట్‌కి గూడా ఒక్కసారి కింద చూస్తే గనక చాలామంది ట్వీట్లు చేస్తున్న పరిస్థితి, చాలామంది రియాక్ట్ అయిన పరిస్థితి. అంటే మనీ తీసుకొని నువ్వు చేస్తూ ఉన్నావా? మనీ తీసుకొని నువ్వు ట్వీట్లు చేస్తున్నావా? మనీ తీసుకొని నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నావా? వాళ్ళకి అమ్ముడు పోయావా? అని చెప్పేసి ఇలాంటి ట్వీట్లు మనం చూసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నువ్వు వైసీపీ పార్టీకి ఏమైనా సపోర్ట్ ఉన్నావా? 'ప్రశ్నారావాన్‌కి ఎందుకు సపోర్ట్ జేస్తున్నావు? ప్రశ్నారావాన్ ఏమన్నారని చెప్పేసి నువ్వు అంటే అతనికి ఏ విధంగా నువ్వు సపోర్ట్ జేస్తున్నావు?' అని చెప్పేసి ఇలాంటి ట్వీట్లు మనం చూసాం. ఇదే క్రమంలో ఇప్పుడు బండ్ల గణేష్ గూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకనంటే గనక ముఖ్యంగా ఎవరైనా పవన్ కళ్యాణ్‌కి వీర అభిమాని ఎవరైనా ఉన్నారంటే గనక బండ్ల గణేష్ అని చెప్పేసి మనకు ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. గతంలో గూడా అంటే రీసెంట్‌గా మనం 1 మంత్ బ్యాక్ చూసుకున్నా గానీ ఒక ట్వీట్ ఏదైతే వైరల్‌గా మారిందో, ఏదైతే "నువ్వొస్తున్నావా? ఎలా వస్తున్నావు? కూటమితో అంటే పొత్తు పెట్టుకొని వస్తున్నావా? లేదంటే ఒంటరిగా వస్తున్నావా? జస్ట్ ఆస్కింగ్" అని జెప్పేసి ఏదైతే ట్వీట్ చేశాడో, దానికి గూడా బండ్ల గణేష్ రియాక్ట్ అవ్వడం జరిగింది. సో, అంటే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మేము పట్టించుకోము. అతనికి ఏం పని పాట లేదు. ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఈ రకంగా ఒక ట్వీట్ అయితే బండ్ల గణేష్ మళ్ళీ కౌంటర్‌గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. జోసెఫ్ అలియాస్ ప్రశ్నారావణ్ ఇష్యూ ఏదైతే ఉందో అదే ఇష్యూ మీద ఇప్పుడు ప్రకాష్ రాజ్ ట్వీట్‌కి ఇప్పుడు మళ్ళీ బండ్ల గణేష్ మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడు ఒక చర్చ నడుస్తుందనే చెప్పుకోవాలి. ఒక వార్ నడుస్తుందనే చెప్పుకోవాలి. ట్వీట్‌ల వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి. అంటే ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ అనే కాదు ఇంకా జనసేన అభిమానుల నుంచి కూడా చాలామంది ట్వీట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బండ్ల గణేష్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, ఏదైతే ట్వీట్ చేశాడో దీనికి మళ్ళీ ఇక్కడి నుంచి ప్రకాష్ రాజ్ నుంచి కానివ్వండి, ఇంక ఇతరుల వేరే వాళ్ళ నుండి కూడా కానివ్వండి, వైసీపీ వాళ్ళ నుండి కానివ్వండి, సో వాళ్ళు గూడా ట్వీట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందనేది కూడా చూడాలి.